అందరికీ నమస్కారం అండి. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను దేవి పాట ఒకటి పాడతానండి. ఇది చాలా అతి పురాతనమైన పాట. దేవి మీద చాలా పాజిటివ్ వేవ్స్ అనిపిస్తుంది. ఈ స్క్రిప్ట్ని మనం పాడుతుంటే నేను అమ్మమ్మ నేర్పించింది. నాకు సుమారు 100 సంవత్సరాలు ఉన్నాయి ఈ పాటకి. సో అందరూ కూడా విని నేర్చుకోండి. శ్రీదేవి నివసతు హృదయే మమ శ్రీ సుందరి దేవి కాదంబ కవననీయ కమనీయ కుటిలాలక జటిల నిటలాంచిత తిలక నిటలాక్షి వీటి రసముఖ వాటి దాక్షాయణి దేవి శ్రీదేవి నివసతు హృదయే మమ శ్రీ సుందరి దేవి అరుణారుణధర బింబ భ్రమరాంబ అంబుజ బింబని తంబ కౌస్తుంభక చేల శ్రీకమల లీలాధృత కమల దాక్షాయణి దేవి శ్రీదేవి నివసతు హృదయే మమ శ్రీ సుందరి దేవి ಧೂರೀಕೃತ ಭಗನಿಗಳ ಶ್ರೀಭಗಳ ದಾನವ ಮದನ ವೇಳ ಕೃತ ತಾಂಡವ ಪದಯುಗಳ ಕಂಬುಗಳ ಕರುಣಾರಸ ಬಹುಳ ದಾಕ್ಷಾಯಣಿ ದೇವಿ ಶ್ರೀದೇವಿ ನಿವಸತು ಹೃದಯೇ ಮಮ ಶ್ರೀ ಸುಂದರಿ ದೇವಿ ಸಾವಿತ್ರಿ ಪಂಚಮ ಸಾಕ್ಷರಿ ವಿದ್ಯ ಕೂಟತ್ರಯ ಗಾತ್ರಿ ಗಾಯತ್ರಿ ಕಾತ್ಯಾಯನಿ ಋಷಿಪುತ್ರಿ ದಾಕ್ಷಾಯಣಿ ದೇವಿ ಶ್ರೀದೇವಿ ನಿವಸತು ಹೃದಯೇ ಮಮ ಶ್ರೀ సుందరి దేవి. ఈ పాటను మనం గమనిస్తేనండి ప్రతి చరణంలోనూ కూడా ఒక ప్రాస అన్నమాట, ఒక ప్రాసను ఫాలో అవుతూ వస్తుంది ఈ సాంగ్. అరుణ ధరబింబ భ్రమరంబ అంటూ అలాగా కాదంబక వననీయ కమనీయ అన్నిటిలోనూ కూడా ధూరీకృత భగనిగళ భగళ అంతా కూడా అంతా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అన్నమాట. నిజంగా ఇది మనం భక్తిగా పాడితే అలాగా అమ్మవారు అక్కడ కూర్చుని మనకి ఎంచక్కగా మంచి ఎనర్జీని ఇస్తుంది అనేసి అని నేను అనుకుంటాను. నేను ఎక్కువ రోజు కూడా పూజ అయిపోయిన వెంటనే కూడా ఇలా పాడుకుంటూ ఉంటాను. అలాగే అమ్మవారి సాక్షాత్కారం ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. సో అందరూ కూడా అలా భక్తితత్వంగా చూసుకుని సాంగ్ని నేర్చుకుని పాడండి. ధన్యవాదములు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.